యువన్ తన దగ్గరే ఉన్నాడని అక్షయ్ చెప్పడంతో స్నేహ అతనితో కలిసి వెళ్లిపోయింది. కార్ కాసేపటికి అతి ఖరీదైన విల్లా ముందు ఆగడంతో స్నేహ అయోమయంగా చూస్తూ, ఇది ఫ్యామిలీ విల్లాలా ఉందే, అంటే యువన్ మీ ఇంట్లో ఉన్నాడా అని అడిగింది. అక్షయ్ ఆమెకు ఏం సమాధానం చెప్పకుండా కార్ దిగాడు. దాంతో స్నేహ కూడా అతని వెనకే నడిచింది. అక్షయ్ లోపలికి అడుగుపెట్టిన వెంటనే ఆ ఇంట్లో ఉన్న బట్లర్ శివరాం హడావిడిగా ఎదురొచ్చి, అక్షయ్ బాబు రండి అంటూ పిలిచాడు. అక్షయ్ వెనకే లోపలికి వెళ్లిన స్నేహ కళ్ళు విశాలంగా ఉన్న ఇంటిని 4 దిక్కులు చూడటం మొదలుపెట్టాయి. యువన్ కోసం ఆమె ఆరాటంగా వెతుకుతోంది. అక్షయ్ స్నేహ వైపు చూసి, నాతోరా అంటూ గార్డెన్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ వెళ్లిన స్నేహ ఆ గ్రాండ్ వ్యూ చూసి కొంచెం ఆశ్చర్యపోయింది. మరో 4 అడుగులు ముందుకు వేయగానే ఆమెకు గార్డెన్ లో బాల్ తో ఆడుకుంటున్న యువన్ కనిపించాడు. అతన్ని చూడగానే స్నేహ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దాంతో ఆమె సంతోషంగా యువన్ అని పెద్దగా పిలిచింది. తల్లి గొంతు విన్న వెంటనే యువన్ తల తిప్పి చూశాడు. అక్కడ స్నేహ కనబడగానే వెంటనే చేతిలో ఉన్న బాల్ ను పక్కకు విసిరేసి మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెని హక్ చేసుకున్నాడు. స్నేహ మోకాలపై కూర్చుని యువన్ ను ప్రేమగా హత్తుకుని అతని ముఖంపై ముద్దుల వర్షం కురిపించింది. వెంటనే అతన్ని ప్రేమగా తడుముతూ పైనుండి కింద వరకు చూసుకుని నీళ్లు నిండిన కళ్ళతో, ఎలా ఉన్నావు యువన్ అని అడిగింది. యువన్ వెంటనే, నేను బానే ఉన్నాను మమ్మీ, నానమ్మ నన్ను చాలా బాగా చూసుకుంది అని అన్నాడు. యువన్ సంతోషంగా ఉన్నాడని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది స్నేహ. కాని అంతలోనే ఏదో తప్పుగా విన్నట్లు గుర్తొచ్చి, నానమ్మ అని ప్రశ్నార్థకంగా అడిగింది. అవును, అదిగో నానమ్మ అంటూ పక్కనే ఉన్న రాజేశ్వరి వైపు చూపించాడు. లాన్లో టీపై ముందున్న చైర్లో కూర్చుని టీ సిప్ చేస్తూ వాళ్ళనే చూస్తూ ఉంది రాజేశ్వరి. యువన్ని చూసిన ఆనందంలో స్నేహ అప్పటి వరకు చుట్టుపక్కల ఎవరున్నారో కూడా పట్టించుకోలేదు. కాని ఇప్పుడు రాజేశ్వరిని చూసిన వెంటనే కొంచెం తడబడుతూ లేచి ఆమె దగ్గరకు వెళ్లి, మీరు అక్షయ్ గారి అమ్మగారా అండి అని అడిగింది. అని చిన్నగా నవ్వింది రాజేశ్వరి. స్నేహ వెంటనే ఆమెకి నమస్కరిస్తూ, యువన్ను జాగ్రత్తగా చూసుకున్నందుకు మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. యువన్ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఒకవేళ యువన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి అని చెప్పింది. అప్పుడు రాజేశ్వరి లేచి యువన్ దగ్గరకు వచ్చి అతని బుగ్గపై ప్రేమగా తడుముతూ, ఇలాంటి తెలివైన క్యూట్ పిల్లాని చూసుకోవడం ఇబ్బందిగా ఎందుకుంటుంది చెప్పు, యువన్ మాతో బాగా కలిసిపోయాడు అని అంది. అది విన్న స్నేహ మర్యాదపూర్వకంగా నవ్వి, ఇంకా వెళ్ళొస్తానండి అని చెప్పి యువన్ చేతిని పట్టుకుంది. ఆ మాట వినగానే ఒక్కసారిగా రాజేశ్వరి ముఖంలో చిన్న ఆందోళన కనిపించింది. వెంటనే ఆమె యువన్ వైపు చూసింది. యువన్ కూడా ముఖం వేలాడేసుకుని రాజేశ్వరి వైపు చూశాడు. అప్పుడు రాజేశ్వరి వెంటనే స్నేహతో ఇలా అంది, అప్పుడే వెళ్ళడానికి అంత తొందరే ఉంది స్నేహ, అయినా ఇప్పుడెక్కడికెళ్తావ్ అని అడిగింది. అక్షయ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె స్నేహ పరిస్థితిని ఊహించగలిగింది. అందుకే ఇప్పుడు యువన్తో ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో అడిగింది రాజేశ్వరి. అప్పుడు స్నేహ ఆమె వైపు చూసి విరక్తితో కూడిన చిన్న నవ్వు నవ్వి, నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తయింది. ఇప్పుడు నా కొడుకు కూడా నా దగ్గరే ఉన్నాడు. అందుకే రేపు తిరిగి యుఎస్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి ఏదో ఆలోచనలో ఉన్నట్టు, ఇక మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాను అని చిన్నగా గోనింది. ఆ మాట వినగానే అక్షయ్ గుండె ఎందుకో చిన్నగా అదిరిపడింది. అతని కళ్ళు స్నేహ ముఖాన్ని తదేకంగా చూశాయి. రాజేశ్వరి కూడా యువన్ వైపు బాధగా చూస్తూ ఉండిపోయింది. స్నేహను యువన్ని అక్కడే ఉండమని చెప్పాలని ఆ ఇద్దరికీ అనిపించింది. కాని వాళ్లను ఆపడానికి తమెవరని, తమకు ఏ అధికారం లేదన్న ఆలోచనతో ఆ ఇద్దరూ మౌనంగా చూస్తూ ఉండిపోయారు. స్నేహ మళ్ళీ అక్షయ్కి థ్యాంక్స్ చెప్తూ, మీరు చాలా హెల్ప్ చేశారండి, చాలా థ్యాంక్స్. ఇంకా నేను వచ్చిన పని పూర్తయిపోయింది, నేను వెళ్ళాలి, ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెనక్కి తిరిగింది. తల్లి వెంట వెళ్తున్న యువన్ వెనక్కి తిరిగి అక్షయ్ వైపు చూసి ఏడుపు ముఖం పెడుతూ ఒక్కసారిగా స్నేహ చేతిని విడిపించుకుని, అంకుల్ అంటూ అక్షయ్ దగ్గరకు పరిగెత్తుకు వచ్చి అతని కాళ్లను చుట్టుకున్నాడు. అది చూసిన స్నేహ ఆశ్చర్యపోయింది. ఆ దృశ్యం రాజేశ్వరి గుండెల్ని కదిలించింది. అక్షయ్ వెంటనే యువన్ని ఎత్తుకోబోయాడు. కాని స్నేహ వెంటనే అక్కడికి వచ్చి యువన్ని వెనక్కి తీసుకుని, యువన్ నీకేమైంది, ఎందుకిలా చేస్తున్నావ్ అని అడిగింది. అప్పుడు యువన్ ఏడుపు ముఖంతో, మమ్మీ మనం తిరిగి యుఎస్ ఎందుకు వెళ్తున్నాం, మనం ఇక్కడే ఉండొచ్చు కదా,
నాకు అక్షయ్ అంకుల్ బాగా నచ్చారు. ఇక్కడే ఉంటే నేను అంకుల్ని రోజు చూడొచ్చు కదా అని అమాయకంగా అన్నాడు. యువన్ మాటలకు అక్షయ్ మనసు లోపలే బాధపడుతోంది. కానీ అతనికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అతన్ని దగ్గర తీసుకుంటే యువన్ అక్కడి నుండి వెళ్లిపోవడానికి ఇంకా బాధపడతాడని ఆలోచించి మౌనంగా ఉండిపోయాడు. స్నేహ మాత్రం యువన్ని దగ్గర తీసుకుని, తప్పు యువన్, అలా మాట్లాడకూడదు, మనం యుఎస్ లో ఉంటేనే మంచిది అంటూ అతన్ని ఎత్తుకుని చిన్నగా మాటలు చెబుతూ అక్కడి నుండి వెనక్కి తీసుకొచ్చింది. రాజేశ్వరి భారంగా నిట్టూరుస్తూ అక్షయ్ని చూసింది. అక్షయ్ మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. సాయంత్రం అవుతుండగా యువన్తో కలిసి స్నేహ తిరిగి తన అమ్మమ్మైన శాంతమ్మ ఇంటికి వెళ్ళింది. జరిగిన విషయాలేవి స్నేహ ఆమెతో చెప్పలేదు. కాని శాంతమ్మ కూడా ఈసారి తనతో పాటు అమెరికా తీసుకెళ్లాలని అనుకుంది. శాంతమ్మ ఇక్కడ ఉంటే ఆమెను అడ్డుపెట్టుకుని రంగనాథ్ తనని బెదిరిస్తూనే ఉంటాడని, ఈసారి అవకాశం ఏమాత్రం ఇవ్వకూడదని అనుకుంది స్నేహ. అందుకే ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్న సమయంలో, అమ్మమ్మ, నువ్వు కూడా మాతో పాటు అమెరికా వచ్చి నేను నిన్ను అక్కడ చూసుకోగలుగుతాను అని అంది. కాని శాంతమ్మ చిన్నగా నవ్వి, వద్దురా స్నేహ, నేనిక్కడే ఉండాలి. నేను పుట్టిన పల్లెటూరుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నా బంధువులు కూడా అక్కడే ఉన్నారు. అటు నాకు కూడా వయసు అయిపోయింది కదా, అందుకే ఇంకా అక్కడే ఉండాలనుకుంటున్నాను అని అంది. శాంతమ్మ తన మనసులో ఉన్న భయాన్ని ఊహించిందని, అందుకే ఊరికి వెళ్తానని చెబుతుందని అర్థం చేసుకుంది స్నేహ. దాంతో అన్నం తింటున్న స్నేహ భావోద్వేగంతో చేతిలోని ముద్దను ప్లేట్లోనే వదిలేసింది. ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. నెమ్మదిగా దుఃఖాన్ని అదిమి పెడుతూ, కానీ అమ్మమ్మ, ఇక నేను వెళ్తే మళ్ళీ తిరిగి రాలేను. అందుకే నేను కూడా నిన్ను తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ వదిలేళ్ళాలంటే నాకు బాధగా ఉంది అని చెప్పింది. ఆ మాటలు చెబుతుండగా శాంతమ్మకు ఒక్కసారిగా స్నేహ తల్లి విమల గుర్తొచ్చింది. దాంతో ఆమె కళ్ళు తుడుచుకుంటూ, ఇప్పటికే మీ నాన్న వల్ల మీ అమ్మ జీవితం నాశనం అయిపోయింది. మళ్ళీ నీ జీవితం కూడా అలా జరగకూడదు. నువ్వు నీ కొడుకుతో సంతోషంగా ఉండు అంటూ పక్కనే ఉన్న యువన్ తలపై చెయ్యి వేసి చెప్పింది శాంతమ్మ. అంటూ తలూపిన స్నేహ, సరే, అయితే రేపు నేను దగ్గరుండి ఊరు పంపిస్తాను. ఆ తర్వాత నేను యువన్ని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పింది. సరే, నీ ఇష్టం అని అంది శాంతమ్మ. తర్వాత రోజు ఉదయాన్నే శాంతమ్మను ఆమె ఊరికి పంపించింది స్నేహ. ఆ తర్వాత అమెరికా వెళ్లడం కోసం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ ట్రై చేసింది. కాని స్నేహ పేరు బ్లాక్ లిస్ట్ లో ఉందని, అబ్రాడ్ కి వెళ్లడానికి ఆమెకు టికెట్ ఇవ్వడం కుదరదని రిప్లై వచ్చింది. అది చూసి షాక్ అయిన స్నేహ వెంటనే యువన్ని తీసుకుని ఎయిర్పోర్ట్ కు బయలుదేరింది. అక్కడ కూడా తన పేరు బ్లాక్ లిస్ట్ లో ఉండడం గమనించి ఆశ్చర్యపోయింది స్నేహ. ఒక్కసారి బ్లాక్ లిస్ట్ లో పేరుంటే ఇక ఆమె వేరే కంట్రీకి వెళ్లడం కుదరదని అర్థం. కానీ అలా ఎందుకు జరిగిందో అని ఆలోచిస్తూ కూర్చుంది స్నేహ. వెంటనే వెళ్లి, కానీ అలా ఎందుకు జరిగిందో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. వెంటనే వెళ్లి అథారిటీ ఆఫీసర్ని క్వశ్చన్ చేసింది. అయినా వాళ్ళెవ్వరూ ఆమెకి సరైన రిప్లై ఇవ్వలేదు. స్నేహ ఇదంతా విచిత్రంగా గమనించి, ఇలా ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తూ వెళ్లి అక్కడే ఉన్న డిపార్చర్ లాంజ్ లో కూర్చుంది. యువన్ కూడా పక్కనే కూర్చుని అదూర్ధపడుతున్న తల్లి ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఆలోచనలో ఉన్న స్నేహకు హఠాత్తుగా ఆమె తండ్రి రంగనాథ్ ముఖం ఆమె కళ్ళ ముందు మెదిలింది. దాంతో, అవును, ఇదంతా ఖచ్చితంగా ఇతనే చేసుంటాడు అనుకుంటూ కోపంగా పిడికిలి బిగించింది. రంగనాథ్ ఇలాంటి పని చేస్తాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో ఏం చేయాలో అర్థం కానట్లుగా ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇంతలో ఎవరిదో నీడ తనపై పడడంతో తల పైకెత్తి చూసింది స్నేహ. ఎదురుగా నవ్వుతూ నుంచుని ఉంది పర్ణిక. ఆమె కళ్ళల్లో విజయ గర్వం ఇట్టే కనపడుతోంది. ఆమెను చూసి స్నేహ కోపంగా పళ్ళు బిగిస్తూ, ఇదంతా నువ్వే చేసావు కదా అని అడిగింది. 5 ఏళ్ల క్రితం ఆమె జీవితాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది పర్ణిక. మళ్ళీ ఇప్పుడు అదే పని చేసి ఆమె గర్వంగా నవ్వుతుంటే స్నేహకు ఈసారి ఆమెను గొంతు పిసికి చంపేయాలనంత కోపం వచ్చింది. స్నేహ మాటలకు పర్ణిక నవ్వుతూ పక్కనే ఉన్న యువన్ని చూసి, నీ కొడుకుని కలిసావా? మంచిది, కాని ఇక్కడి నుండి నువ్వెక్కడికి వెళ్ళలేవు. ఇదంతా నీకు బుద్ధి చెప్పడానికి నాన్న చేసిన పని అని చెప్పింది. ఆమె మాటలు వినగానే స్నేహ ఆవేశంతో నిలువెల్లా వణికిపోతుంది. కాని పర్ణిక మాత్రం ఆమె కోపాన్ని చూసి నవ్వుకుంటూ, ఇదంతా చేయడానికి హెల్ప్ చేసిందెవరో తెలుసా? నా కాబోయే భర్త వైభవ్. అతను నిన్ను ఎంతగా అసహించుకుంటున్నాడో ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది. ఇంకోసారి నువ్వు మళ్ళీ వైభవ్ జీవితంలోకి రాలేవని చెప్పడానికి ఇది ఉదాహరణ మాత్రమే అని అంది. ఆ మాటలకు స్నేహ ఆవేశంగా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను మీ అందరినీ వదిలిపెట్టి వెళ్దామని ప్రయత్నిస్తుంటే
అడ్డుకుంటుంది మీరు. మళ్ళీ నీ కాబోయే భర్త జీవితంలోకి నన్ను రావద్దని హెచ్చరిస్తున్నావు. కొంచెమైనా మైండ్ ఉందా అని అరిచింది. మాకు మైండ్ ఉందో లేదో ముందు ముందు నీకే తెలుస్తుందిలే. ఇక నువ్వు ఇక్కడే ప్రశాంతంగా బతకాలంటే నాన్న తీసుకొచ్చిన ఆ కృపాకర్నే పెళ్లి చేసుకోవాలి అని అంది. నువ్వు మీ నాన్న ఇలాంటి చెత్త పనులెన్ని చేసినా నేనా పెళ్లి చేసుకోను అని గట్టిగా చెప్పింది స్నేహ. అక్క, అప్పుడే అంత త్వరగా నిర్ణయానికి రావద్దు. నీకిప్పుడు తండ్రి లేని బిడ్డ ఉన్నాడని మర్చిపోవద్దు. జాగ్రత్తగా ఆలోచించుకుని ఒక మంచి నిర్ణయం తీసుకో. బాయ్ అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది పర్ణిక. పర్ణిక వెళ్లిన వైపే చూస్తూ కోపంగా పిడికిలి బిగించింది స్నేహ. అది చూసిన యువన్ వెంటనే ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, మమ్మీ నీ కోపం వచ్చిందా అని అడిగాడు. స్నేహ వెంటనే సర్దుకుని, లేదు, నాకేం కోపం రాలేదు, నేను బానే ఉన్నాను అంటూ యువన్ని ఎత్తుకుని తిరిగి మళ్లీ తన అమ్మమ్మ శాంతమ్మ ఇంటికి బయలుదేరింది. ఆ రోజు రాత్రి నిద్రపోతున్న యువన్ ముఖాన్ని చూస్తున్న స్నేహ కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతున్నాయి. ఆమె ఇప్పుడు అయోమయ పరిస్థితుల్లో ఉంది. తన కుటుంబానికి దూరంగా ఉండి యువన్ పై వాళ్ళ ప్రభావం పడకుండా పెంచాలని అనుకుంది స్నేహ. కాని ఇప్పుడు పరిస్థితులని ఒక్కసారిగా ఆమెకు వ్యతిరేకంగా మారిపోయాయి. దాంతో ఆమె చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. తన ముందున్న దారుల గురించి విశ్లేషించడం మొదలుపెట్టింది. ఇప్పుడు నేను ఇండియా దాటి మరెక్కడికి వెళ్ళలేను. ఇక్కడే ఉండాలి, ఇక్కడే బతకాలి. అంటే ఇప్పుడు నేను బతకాలంటే ఏదో ఒక జాబ్ చేసుకోవాలి. ముఖ్యంగా యువన్కి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. అలా జరగాలంటే ముందు నేనేదో ఒక జాబ్ సంపాదించాలి. అంతకన్నా ముందు ఒక మంచిలో చూసుకుని ఇక్కడి నుండి మారిపోవాలి. రేపటి నుండే మరో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి అని అనుకుంది. ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా కన్నీళ్లను తుడుచుకుంది. ఇప్పుడు ఆమెలో కొత్త ఆత్మవిశ్వాసం మొదలైంది. ఆ తర్వాత కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్రపోయింది స్నేహ. తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచిన స్నేహ జాబ్స్ కోసం అప్లై చేయడం మొదలుపెట్టింది. అబ్రాడ్ లో ఉన్నప్పుడు ఆమె చాలా రకాల జాబ్స్ చేసింది. వాటిలో ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఏజెంట్ గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండటంతో ఇప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనే జాబ్ చేయాలని అనుకుంటుంది స్నేహ. వాటికి సంబంధించిన అన్ని కంపెనీలకు రెజ్యూమ్ ను మెయిల్ చేసింది. 2 రోజుల్లోనే ఒక చిన్న ప్లాట్ తీసుకుని సిటీలోకి మారిపోయింది. రోజులు గడుస్తున్నా జాబ్ కి అప్లై చేసిన కంపెనీల నుండి ఎలాంటి రిప్లై రావడం లేదు. ఒకవేళ 1-6 వచ్చినా అవి కూడా ఆమెను రిజెక్ట్ చేస్తూ వచ్చినవే. మొదట్లో ఆమె దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ రాను రాను అన్ని కంపెనీల నుంచి రిజెక్ట్ చేయడానికి కారణాలు ఒకే రకంగా ఉన్నాయి. ఈ దేశంలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో అందుకు ఆమెను రిజెక్ట్ చేస్తున్నట్టు చెప్పారు. అదంతా చూసిన స్నేహకు కొంచెం విచిత్రంగా అనిపించింది. లోకల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం అనేది సరైన రీజన్ లా అనిపించడం లేదు. ఏ దేశంలో అయినా వర్క్ ఒకేలా ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ మాత్రమే చూస్తారు. అందుకే ఆ రీజన్స్ చూసిన ఆమెకు కాస్త అనుమానం మొదలైంది. పైగా ఆమె రెజ్యూమ్ అన్నిటికన్నా బెస్ట్ కాకపోయినా ఖచ్చితంగా తీసేయదగ్గ రెజ్యూమ్ మాత్రం కాదు. అంటే ఖచ్చితంగా ఎక్కడో ప్రాబ్లం ఉందని అనుకుంది స్నేహ. ఇక్కడ కూడా తన తండ్రి వైభవ్ ఇద్దరూ కలిసి ఈ పని చేసుంటారని, ఎలాగైనా ఆమెకు ఆ ఆధారం లేకుండా చేసి ఆ కృపాకర్తో తన పెళ్లి చేయాలనేదే. ఇక్కడ కూడా తన తండ్రి వైభవ్ కలిసి ఈ పని చేసుండుంటారని, ఎలాగైనా ఆమెకు ఏ ఆధారం లేకుండా చేసి ఆ కృపాకర్తో పెళ్లి చేయాలని ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారని ఊహించింది. ఆ కృపాకర్తో తన పెళ్లి జరిగేలా చేయాలని ఇలాంటి పనులు చేస్తూ ఉంటారని ఊహించింది. దాంతో ఒక్క క్షణం నిరాశగా అనిపించింది. సిస్టమ్ ముందు కూర్చుని ఆలోచనలో మునిగిపోయిన స్నేహకి మెయిల్ వచ్చిన నోటిఫికేషన్ సౌండ్ రావడంతో ఆలోచనలో నుండి బయటకు వచ్చి మెయిల్ ని ఓపెన్ చేసింది. అది నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కంపెనీ నుండి వచ్చిన మెయిల్. అందుకే ఆమె రెజ్యూమ్ సెలెక్ట్ అయిందని, ఇంటర్వ్యూకి రమ్మని ఇన్విటేషన్ వచ్చింది. అది చూసిన స్నేహ సంతోషంగా ఆ కంపెనీ డాక్యుమెంట్స్ ని ఓపెన్ చేసి చదివింది. వెంటనే ఆమె ముఖంలో చిన్నపాటి డిసప్పాయింట్మెంట్ కనిపించింది. నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు క్లోజింగ్ స్టేజ్ లో ఉంది. ఆ కంపెనీలో జాబ్ కి వెళ్లడం వల్ల సాలరీ పెద్దగా ఉండదని అర్థమైంది. కానీ ఇప్పుడు ఆమెకు కేవలం ఆ కంపెనీ నుండి మాత్రమే రిప్లై రావడంతో ఏదేమైనా సరే ఆ కంపెనీకి వెళ్లి ఒక్కసారి ఇంటర్వ్యూ ఇవ్వాలి అని డిసైడ్ అయింది. అదే ఆమెకు చివరి ఆశగా కనిపించింది. స్నేహ ఇంటర్వ్యూకి వెళ్లబోతున్నా ఆ కంపెనీ ఎవరిది? ఆమె అనుకున్నట్లే జాబ్ తెచ్చుకుంటుందా, లేక మరింత ప్రమాదంలో పడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.